హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకోసం వంకాయ ఆలుగడ్డ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు చిట్టుపాడలాడిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని వేపుకోవాలి. అది వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మనము వంకాయ ఆలుగడ్డ చేసేటప్పుడు 2 ఒకటేసారి కాకుండా ముందు ఆలుగడ్డల్ని వేపి తర్వాత వంకాయలు వేస్తే వంకాయలు అనేవి ముక్క చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. మీకు కావాలంటే 2 కలిపి వేసుకోవచ్చు. ఆలుగడ్డల్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఆలుగడ్డల్ని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇక్కడ వంకాయ ముక్కల్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వంకాయలు రంగు మారిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇక్కడ రుచికి సరిపడా కారము, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడే ఇక్కడ వాటర్ యాడ్ చేయకూడదు. కొద్దిగా సేపు కారంలో వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని కొంతసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో దాన్ని మగ్గించుకుందాము. ఇలాగా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దీంట్లో మనము 1/2 గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయటం వల్ల నా ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మనం దీన్ని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలిపి ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని దింపేసుకోవడమే, అంతే అండి. ఇది చాలా ఈజీ అండి. ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతవరకు చూసారనంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.